వెల్కమ్ టు లైట్స్ అప్. ఈ వారం మన గెస్ట్ సుప్రీంకోర్టులో దాదాపు 26 సంవత్సరాల నుండి 4500 కేసులు వాదించిన అడ్వకేట్. పేరు గల్లా సతీష్ కుమార్ గారు. సుప్రీంకోర్టు టీచర్ కుటుంబంలో పుట్టిన మీరు లా ఎందుకు చేయాలనుకున్నారు? మా నాన్నకి ఇంట్లో ఒక లాయర్ ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. లాయర్ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. కానీ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కోడి పందాల విషయం చాలా కాలం నడుస్తుంది. కోడి పందాలు అనేది తప్పండి, అది కోడి క్రీడ. కానీ కోడి పందాలని డబ్బులు వాడతారు కదా, క్రీడ వేరు పందెం వేరు. పందెం అంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది పందెమే కదా. సంక్రాంతికి అల్లుడు వస్తే 2 కోళ్ళు కొట్టుకుంటే తప్పే ఉంది. కత్తి కడితే బట్ కోడిని సీజ్ చేయకూడదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడి సెక్స్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు. తప్పు కాదు. రైట్. అమ్మాయి ఇష్టపడేది, అమ్మాయి ఇష్టపడింది కానీ అమ్మాయిని ఇంకో అమ్మాయి పంపింది కదా. పంపితే బ్రోకర్. ఆ బ్రోకర్ అరెస్ట్ అవ్వాలి లేదా? ఎందుకు అవ్వాలి? ఈ అమ్మాయి ఇష్టపడితేనే వెళ్తుంది. ఆ అమ్మాయి శరీరం మీద వ్యాపారం చేయడం తప్ప కాదా? ఆ అమ్మాయి అవసరం అది. అంటే బాగా డబ్బున్నోడే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా? సామాన్యుడు కూడా రావచ్చు. సామాన్యుడు కూడా పెద్ద లాయర్లు పెట్టుకునే అవసరం కూడా లేదు. లాయరే, వాడు పెద్దోడా చిన్నోడా అనే తర్వాత సంగతి. సార్, హర్ష కేసులో తీసుకుంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. ఒక ఆడపిల్లని అసభ్యంగా 97 ఛానల్స్కి నోటీస్ ఇవ్వమన్నారు, పర్సనల్ నోటీస్, లిబర్టీ. ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ నిజాయితీ, ధైర్యం. న్యాయం దొరుకుద్దా లేదా అనేది తర్వాత సమస్య. వెల్కమ్ టు లైట్స్ అప్. ఈ వారం మన గెస్ట్ సుప్రీంకోర్టులో దాదాపు 26 సంవత్సరాల నుండి 4500 కేసులు వాదించిన అడ్వకేట్. పేరు గల్లా సతీష్ కుమార్ గారు. సుప్రీంకోర్టు. ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా తెనాలి, కానీ స్థిరపడింది సుప్రీంకోర్టులో. ఆయన చేసిన కేసులు 1, 2 కావు, వేల సంఖ్యలోనే. అన్ని కూడా బెంచ్ మార్క్, ల్యాండ్ మార్క్ కేసులు ఉంటాయి. ప్రస్తుతం ఆయన యూట్యూబర్ హర్ష కేసులో ఒక హైదరాబాద్ వచ్చి ఆ కేసులో ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చారు. అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. అందులో హర్ష ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్, ఆడియో లీక్ చేయడం కాకుండా ఎక్కువగా మీడియాకి ఇస్తున్నారు, ఆ అమ్మాయిని ఎక్కువగా డిఫేమ్ చేస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయి పేరుని రివీల్ చేస్తున్నట్టుగా ప్రకటనలు ఇవ్వడం కూడా చేస్తున్నారు. కాబట్టి అమ్మాయి వేరే బోట్ చెప్పకుండా మీడియాని, అంటే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు తీయడం కాకుండా ఆ కేసులో అమ్మాయికి సంబంధించిన వీడియోలు కానీ ఆడియోలు కానీ ఇవ్వకూడదంటూ హైకోర్టు నుంచి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన అడిగి హర్ష కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎందుకు పోలీసులు ఇంతవరకు ఆ కేసుని టచ్ చేయకుండా హర్షాన్ని తప్పించిన ప్రయత్నం జరుగుతుందా, లేదు పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనే అంశాలతో పాటు ఆయన సర్వీసులో జరిగిన కేసులు ఏ విధంగా ఉంటాయి, ఒక అడ్వకేట్ ఆ స్థాయి అంటే తెనాల్లో పుట్టిన వ్యక్తి ఢిల్లీ వరకు ఏ విధంగా వెళ్ళారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సామాన్యుడు సుప్రీంకోర్టు తలుపులు తట్టగలడా లేదనే విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎక్కడో గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి, తెనాలి రామకృష్ణ పక్కన పుట్టి పెరిగిన మీరు టీచర్ కుటుంబంలో వచ్చిన తర్వాత ఢిల్లీ వరకు వెళ్ళడం అనేది ఒక తెలుగువాడిగా ఒక గర్వకారణం అందరికీ. మీతో పాటు చాలామంది ఉన్నారనుకోండి, మన సుప్రీంకోర్టులో వెళ్ళి వాదించి చీఫ్ జస్టిస్ అయిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. రమణ గారు ఉన్నారు, లావు నాగేశ్వర గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, జస్టిస్ చలమేశ్వర గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అడ్వకేట్లు ఆ స్థాయికి వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి పనిచేస్తున్నారు. కానీ సామాన్యుడు ఎవరైనా సరే తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టుకు మెట్లెక్కే అవకాశం కల్పిస్తుంది మనకి. ఒకటి. రెండోది, డబ్బున్న వాళ్ళకి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది తప్ప సామాన్యుడు జరగదని ఒక అపవాదం ఉంది. అందులో వాస్తవం ఉందా లేదా? ఒకవేళ సామాన్యుడు సుప్రీంకోర్టు వెళ్ళాలంటే తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా దానికి ఒక స్టెప్ ఉంటుంది, దానికి ప్రతిదానికి ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఎలాగుంటుంది? ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు గల్లా సతీష్ కుమార్ గారు, టీచర్ కుటుంబంలో పుట్టిన మీరు లా ఎందుకు చేయాలనుకున్నారు, ఈ స్థాయికి రాగలను ఒకసారి మీ జర్నీ చెప్పండి. నా జర్నీ
తెనాల్లో స్టార్ట్ అయిందండి. అమ్మ నాన్న పెంపకం అలా ఉందేమో నాకు తెలీదు. అమ్మా నాన్న పేరు చెప్పండి. హరిదాస్ గిరిజాదేవి, ఆమె అంతవరకు ఆమె ఇంటి పేరు మార్చుకోలేదు. ఓహో, ఆ భావాలు ఉన్నాయా? నాన్న గల్లా కోటయ్య. ఓకే. మా నాన్నది యాక్చువల్లీ కారంపొడి పక్కన చింతపల్లి గ్రామం, బ్రహ్మాయుడు కుటుంబం మాది. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు తెనాల్లో. ఓకే. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను నా వైఫ్ ఇద్దరం సివిల్ సర్వీసెస్ కి ట్రైనింగ్కి వెళ్ళాం. ఓకే. షీ బికమ్ ఐఏఎస్, బట్ ఐఎమ్ నాట్. అంటే టీచర్ కుటుంబంలో పుట్టిన మీరు అమ్మా నాన్న ఎక్కువగా టీచర్ వైపు ప్రొఫెషన్ చూపిస్తారు కదా, చూపించారు. ప్రొఫెషన్ ఎందుకు చేంజ్ అయ్యింది? మా నాన్నకి ఇంట్లో ఒక లాయర్ ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. ఓ, దట్ మైట్ బి ది ప్రాబ్లం. ఆయన చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు చదువుకోకపోతే పెద్ద ఇంత లాయర్ అవుతారా అని. అవునా? ఎందుకంటే రోజు చదవాలి. అప్పుడు చదువుకోలేదు కదా, ఇప్పుడు చదవాల్సి వస్తుంది. ఎవ్రీడే ఇస్ ఎన్ ఎగ్జామ్. లాయర్ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. మా పెద్దన్నయ్య అమరేష్ గల్లా ఈజ్ ఎంఆర్ఓ, రెండో అన్నయ్య ఐటీఓ, ఇంటర్ప్రైజ్ ఇన్స్పెక్టర్, మూడో అన్నయ్య వాడు మిస్సైల్ ఆపరేటర్, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యి తర్వాత బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ది ఫ్యాన్, బట్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఇన్ ది ఫ్యాన్. సో ఇంట్లో ఒక లాయర్ ఉండాలి అని మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఆశ అంట. నాకు తెలీదు ఆ విషయం. ఆయన ఇన్స్పిరేషనే ఐ బికమ్ ఎ లాయర్. అంటే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సివిల్స్ రాద్దాం అనుకుని సివిల్స్ నుంచి ఇటు వచ్చారా, లేదంటే? సివిల్స్ ఆమె పాస్ అయింది, నేను ఫెయిల్ అయ్యా. ఆవిడేం చేస్తున్నారు? షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ డైరెక్టర్ విజిలెన్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఢిల్లీ. ఓకే. అంటే అక్కడ కూడా మీరు బ్రేక్ పడింది? అంటే యాక్చువల్లీ మేము ఢిల్లీ చూస్ చేసుకోవటమే సివిల్స్ కోసం. వీళ్ళందరం తెలిసి వెళ్ళాలి. ఓకే. లవ్ మ్యారేజ్. ఎక్కడ పరిచయం? తెనాలి, మా ఇంటి వెనకాలే. అంటే దాచుకోవటాలే ఉండవు కదా, ఈ వయసులో దాచుకోవటం అంటే. ఢిల్లీ వెళ్ళారు, మేడం సివిల్స్ కొట్టారు, మీరు మాత్రం లాయర్ కొట్టారా? మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మొగుడు అవ్వాలంటే ఇంకో నోబెల్ ప్రొఫెషన్ ఎత్తుకోవాలి కదా. సో దట్ ఐ వెంట్ టు ద లా. బట్ కంప్లీట్ ఫస్ట్ నుంచి కూడా ఢిల్లీ అండి? ఎక్కడ చేశారా కలెక్టర్ గా? 3 months చేశాను. మేడం లేదు, ఫస్ట్ నుంచి ఢిల్లీనే. అచ్చా, ఓకే. మీరు లా ఎంచుకున్నారు. ఫస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ పెట్టారండి? తెనాలి. అదే ఢిల్లీలో చేసి తెనాలి రావడం ఏంటి? తెనాలిలో 3 months చేశాను. మీ లా ఎక్కడ చేశారు? ఎస్సీ కాలేజ్ గుంటూరు. ఓకే. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. తర్వాత 3 నెలలు తెనాలిలో ప్రాక్టీస్ చేశారు. 3 నెలలు చేశాను. సీనియర్ దగ్గర ఉన్నారా, లేదా మీరే డైరెక్ట్ ప్రాక్టీస్? లేదు, సీనియర్ దగ్గర ఉన్నారు. ఎవరండి? జిఎస్ నాగేశ్వరరావు గారు. ఓకే. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి మీరు? ఆయన దగ్గర ఏం నేర్చుకుంటాం అంటే ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటారు. కొంతమంది ఒకటి సిన్సియారిటీ నేర్చుకుంటారు, సర్వీస్ మోటివ్ నేర్చుకుంటారు, కమర్షియల్ నేర్చుకుంటారు. ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే హ్యూమానిటీ. రైట్, అది. ఉన్నోడిని కొట్టు, లేనోడికి పెట్టు. సూపర్ కాన్సెప్ట్. ఐ డోంట్ ఫీల్ అబౌట్ మై ప్రొఫెషన్. నేను ఎప్పుడు నా ప్రొఫెషన్ గురించి ఆలోచించను. నాకెవరైనా లేనుడు వస్తే వాటికి న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉంటా. సార్, ఇందులో భాగంగా కొంతమంది ప్రొఫెషన్ మీలాంటి వాళ్ళు కానీ కొనలేదు జనరల్గా అయితే సర్వీస్ మోటో, ఓకే, 2 కమర్షియల్. ఐఎమ్ నాట్ సర్వీస్ మోటో. లాయర్కి ఎప్పుడు సర్వీస్ మోటో ఉండదు, అది అపోహ. కమర్షియల్ మోటోనే ఉంటుంది. కానీ నా పేరెంట్స్ నాకు నేర్పించింది రఘురామకృష్ణరాజు, సుజనా చౌదరి, సిఎం రమేష్, ఇట్లాంటి వాళ్ళని కొట్టు, కానీ పేదవాడు వస్తే మాత్రం కాదు అనవద్దు, ఆదరించాలి. న్యాయం దొరుకుద్దా లేదా? నేను పివి రెడ్డి గారి దగ్గర ఒక కేసు చేశాను. జస్టిస్ పివి రెడ్డి గారి దగ్గర పార్లమెంట్ అటాక్ కేసు చేసింది ఆయనే. ఈజ్ జడ్జ్. చేసినప్పుడు
ఆయన అడిగాడు నన్ను, కేసు చేస్తున్నాను చేసేటప్పుడు, వై at that time I'm standing counsel for the APSRTC. Why your buses are traveling from Andhra to Delhi అని నాకు నవ్వు టు వచ్చింది. ఢిల్లీ. సో ఐ సర్ప్రైజ్ వై పోజర్ దిస్ క్వశ్చన్ అని నవ్వుకున్నా. బికాజ్ బిఫోర్ బెంచ్ మనం ఏం మాట్లాడకూడదు. అవును, మీరేం చెప్పారు? ఐ మైట్ హ్యావ్ ది పెట్రోల్ అని చెప్పాను. అంటే సార్ 3 నెలలు తెనాలిలో చేసిన తర్వాత డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోయారా? ఇక్కడ ఇంకెక్కడ? డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోయాను. ఓకే, ప్రాక్టీస్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఢిల్లీలో? ఢిల్లీలో ఇట్ ఇస్ వెరీ ప్యాథటిక్. మొత్తం కథ చెప్పమంటారా? చెప్పండి. ఢిల్లీలో నేను వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఐ థింక్ అక్టోబర్, సెప్టెంబర్ 13th ఎవరు చేర్చుకోలేదు. బికాస్ ఐఎమ్ నాట్ జడ్జ్ సన్, ఐఎమ్ నాట్ లాయర్ సన్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లాయర్స్, సెల్ఫ్ మేడ్. అవును, చేర్చుకోకపోతే నేను చాలా బద్దలు పడ్డా. మీరు పడిన బాధల్లో మీకు ఇప్పటికీ గుర్తుండిపోయింది చెప్పండి ఒకటి. మా అమ్మాయిని చూసుకోవడం. అమ్మాయిని చూసుకుని బాధే ఉందండి. అంటే ఇంట్లో కూర్చొని చూసుకోవాలి కదండి, వెళ్ళడం సంపాదిస్తుంది. ఆ రూట్లో వచ్చారు మీరు. అంటే తెనాలి వాళ్ళకి హాస్యం ఎక్కువ అంటే నిజమేమో అదే. ఎంజాయ్ చేశాను లైఫ్ని. ఇప్పుడు అవునాను చూసుకుంటుంది. ఓకే, ఫస్ట్ మీరు తీసుకున్న కేసు ఏముందండి? ఫేక్ ఎన్కౌంటర్స్. ఎక్కడది? ఎంటైర్ స్టేట్. ఓకే, కంబైన్డ్ స్టేట్ అప్పుడు. అంటే ఏ కేసు తీసుకున్నారు? ఫేక్ ఎన్కౌంటర్. టోటల్ ఫేక్ ఎన్కౌంటర్స్ మీద తీసుకున్నారా? ఫేక్ ఎన్కౌంటర్స్ మీద. నక్సల్స్. ఓకే, నో, అన్ని ఫేక్ ఎన్కౌంటర్ల మీద. ఏదండి, ఏ జిల్లాలో తీసుకున్నారా? లేదా కంబైన్డ్ ఏపీలో ఏ కేసు తీసుకున్నారు? అంటే ఒక కేసు స్టడీ నుంచి తీసుకున్నారు కదా? లేదు, నాకు ఒక ఫ్రెండ్ కలిశాడు. కలిసి అన్నా నువ్వు ఈ కేసు చేయని అడిగాడు. ఓకే, ఆ కేసు చేయడానికి ఐ డిడ్ మై ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ చేశాను దాని మీద. 2006 ఐ థింక్ ఫేక్ ఎన్కౌంటర్ కేసు చేశాను. కౌంటింగ్ హెడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫర్ ది ప్రమోషన్. ఎవరైనా పేరు రివీల్ చేయగలరా? చెప్పకూడదు. పేరు రివీల్ చెప్పిన ఆఫీసర్ పేరు రివీల్ చేయదు కానీ కేస్ స్టడీ చెప్పగలరా? చెప్పగలను. దాంట్లో ఏంటంటే ఈ రైతుల్ని, పొలంకి వెళ్ళే వాళ్ళని కాల్ చేసి వీళ్ళు ఇన్ఫార్మర్స్ అని చెప్పి క్లైమ్ చేసి, యాక్చువల్లీ యాక్షన్ విల్ బి టేకెన్ బై ది ఏఆర్, ఆర్మూడ్ రిజర్వ్. అవును, వాళ్ళు చేసి వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏ డిస్ట్రిక్ట్ అది? సిద్దిపేట, దుబ్బాక, ఓకే, సిరిసిల్ల. సిరిసిల్లలో ఆ కేసులో నాకు కొద్దిగా హార్ట్కి టచ్ అయింది ఏంటంటే 6 పిల్లలు, 16 ఏళ్ళు పిల్లలు, వాళ్ళని చంపేశారు, రేప్ చేశారు. ఇది కూడా చేసింది అంటే అగెనిస్ట్గా తప్పు అదేని, అది ఫ్రీగా చేశాను. ఏమొచ్చింది సార్ అందులో జడ్జిమెంట్? అందరినీ సస్పెండ్ చేశారు. అంటే ఐఓ దగ్గర నుండి అందరి వరకు? అందరినీ. ఓకే, ఎస్పీ దాకా. అంటే సిద్దిపేట అంటే మెదక్ ఎస్పీ ఉంటుంది. మెదక్. సార్ సాధారణంగా ఎన్కౌంటర్లు అనగానే ఫేక్ ఎన్కౌంటర్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్లో దేర్ విల్ నాట్ బి ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. రైట్. వాళ్ళు పారిపోతా వెనక్కి కలుస్తారు, వీళ్ళు ఎదురెళ్తా కలుస్తారు. వీ హ్యావ్ టు ప్రౌడ్ ఆఫ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళు ముందు నుంచి కలుస్తారు, వాళ్ళు వెనక్కి వెళ్తా కలుస్తారు. ఆ కేసులో అప్పుడున్న ఆఫీసర్లు అంతా సస్పెండ్ అయ్యారు. నాకు కూడా థ్రెట్ వచ్చింది. మీకు థ్రెట్ రావడం న్యాచురల్ కదా, పోలీస్ ఆపోజిట్ కాబట్టి. నో, ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ ది మావోయిస్ట్. వాళ్ళతో ఎందుకు రావడం ఏంటి? వాళ్ళు కూడా ఆగిపోయారు కదా. 2500 మంది ఖైదీలను ఆపేశాను. ఓకే, ఆగస్టు 15 రిలీజ్ అవ్వాలి, నేను 16 ఆర్డర్ తీసుకున్నాను. ఏమని? అంటే జైల్లో ఉన్న వారికి విడుదల చేయాలనేది ఉంది కదండి, రూల్ ఉంది కదా. అక్టోబర్ రూల్ లేదు అక్కడ, అది అసలు రూలే కాదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం క్షమాభిక్ష ఉంటుంది కదా, వాళ్ళ ఖైదీలో పరివర్తన ఉన్న క్షమాభిక్ష. ఒక వ్యక్తికి క్షమాభిక్ష పెట్టేటప్పుడు ఆ వ్యక్తి హీనియస్ క్రైమ్ చేశాడా లేదా అనేది పరిశీలించాలి. అవును, హీనస్ క్రైమ్ ఒకటి, లేదంటే దేశానికి ఏమైనా ద్రోహం చేసే కేసులు కూడా పనిచాలి, అన్లాఫుల్ యాక్ట్ కూడా. ఇప్పుడు మీరు క్షమాభిక్షగా అడ్డుకోవడం వల్ల
ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మగ్గిపోతుంటారు కదా. అంటే మీరు చెప్తున్న ఆ హీనియస్ క్రైమ్‌తో పాటు ఆర్డినరీ క్రైమ్, ఫస్ట్ అఫెండర్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆన్ దట్ కేస్ మొర్రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో క్లియర్గా చెప్తారు లైఫ్ ఈజ్ లైఫ్. ఇంతకుముందు లైఫ్ కన్విక్షన్ అంటే అందరూ 14 ఏళ్లే కదా అనుకుంటారు. అవును. ఇట్ ఈస్ నాట్ రైట్. స్టిల్ లైవ్. అండమాన్ నికోబార్ దీవులు ఎట్లా పెరిగినాయి, పలానా దీవులు ఎలా పెరిగినాయి అనేది చూస్తే ట్రాన్స్ఫర్ హిమ్ ఫ్రమ్ దిస్ కంట్రీ టు అనదర్ ఏరియా వేర్ వాళ్ళు ఎక్కడ ఫుడ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయటం. సార్ ఇప్పుడు మీరు క్షమాభిక్ష ఖైదీ తీసుకున్నారు. అంటే ఎన్కౌంటర్ కేసులో పోలీసు సస్పెండ్ అయ్యారు. ఖైదీలు మావోయిస్టుల పార్టీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి క్షమాభిక్ష ఖైదీలు విడుదల జీవోని అడ్డుకున్నందుకు. ఆ కేసులో మరి మీరు గౌరవ వెంకటరెడ్డి కూడా తీసుకున్నారు కదా, మరి ఆ కేసు ఎలా తీసుకొచ్చారు? ఆ కేసులో భాగమే ఇది. చెప్పండి అసలు గౌరవ వెంకటరెడ్డి గారి కేసు చెప్పండి. ఆయన కూడా హీనియస్ క్రైమ్ అని ఉండదు కదా. అప్పుడు బిఎస్ఎస్ స్వామి గారు అని ఒక ఆయన హైకోర్టు జడ్జి, బిఎస్ఎస్ స్వామి. ఓకే. నౌ హీఈస్ నో మోర్. ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు హైకోర్టులో. అది నా దగ్గరికి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది. 15th డ్రాఫ్ట్ చేసాం, ఆగస్ట్ 15th. 16th మార్నింగ్ మెన్షన్ చేసాం. 16th మధ్యాహ్నంకి ఆర్డర్ వచ్చేసింది. 16th ఈవినింగ్ వాళ్ళు రిలీజ్ అవ్వాలి, ఆగిపోయింది. కానీ తర్వాత ఆయన వెంకటరెడ్డికి గౌరవ నేను వెంకటరెడ్డి ఎప్పుడు కలవలేదు. మీరు కలవడం కాదు, తర్వాత రిలీజ్ చేయరు కదా, అందులో జీవోలో మార్పు వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన రిలీజ్ అయ్యాడు. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత. ఓకే. అంటే ఏ విధంగా తీసుకొచ్చారు? జీవోలో మోడిఫికేషన్ వచ్చిందా, కోర్టు ఆర్డర్లోనే ఏమైనా? మీరు హూ ఇస్ దట్ లేడీ, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఆవిడ హోమ్ మినిస్టర్ చేస్తుంది, సబితేందర్ రెడ్డి గారా? సబితా రెడ్డి. ఆవిడ జీవో తీసుకొచ్చింది. సెంటిమెంటల్ టైంలో నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఎంటైర్ స్టేట్ ఇస్ ఇన్ సెంటిమెంట్, ఇంటర్ఫియర్ అవ్వకూడదని అవ్వలేదు. కానీ అందులో మరి హీనియస్ క్రైమ్ ఉంటుంది కదా, ఫ్యాక్షన్ పేరుతో చాలా వరుస ఉంటుంది. పరిటాల రవి, సూరి. అవును. మరి ఆ కేసులో ఆ జీవో ఆధారంగానే సూరి కూడా బయటకు వస్తాడు కదా. అదికే కదా అప్పుడు రాజశేఖర రెడ్డి బతికే ఉన్నారండి. బతికే ఉన్నాడు. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తుంది హీనియస్ క్రైమ్ అనేది ఉంది కదా, ఇక్కడ కాన్స్పిరసీ హీనియస్. నా కంటెన్షన్ ఏంటంటే హీనియస్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయాలి అని. ఫర్ సపోజ్ ఐ డిడ్ ద కేస్, నేను ఒక కేసు చేశాను. ఆ కేసు చేసినప్పుడు ఈ అమ్మాయి ఎవరు బస్సులో రేప్ చేశారు చూడండి, మీ దగ్గర నిర్భయ. నాకు వకాలత్ వచ్చింది వాళ్ళ తరపున. నిర్భయ అక్యూజ్డ్ 4 మెంబర్స్, 4 నుంచి నాకు వకాలత్ వచ్చింది. నేను వకాలత్ వచ్చింది కదా అనుకుని ఇంటికి వచ్చాను. మా అమ్మాయి క్యాండిల్ వెలిగిద్దాం పద డాడీ ఇండియా గేట్ దగ్గర. ఎందుకమ్మా? నిర్భయం చంపేస్తాడు డాడీ. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ రిజెక్టెడ్ నెక్స్ట్ డే. నేను రిజెక్ట్ చేసేసాను నిర్భయ కేసులో. అంటే మీలో అక్కడ మానవత్వం ఒకటి, కమర్షియల్ కాకుండా మానవత్వం తీసుకొచ్చి. కమర్షియల్ అనేది సెకండ్ ఆస్పెక్ట్ అండి. అసలు మానవత్వం లేకపోతే కమర్షియల్ ఎక్కడ ఉంటుంది? మీ యాటిట్యూడ్ ఏంటంటే అమ్మాయిల విషయంలో, హీనియస్ క్రైమ్ విషయంలో మీరు ఎక్కడ ఒకళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా క్రైమ్ చేసినప్పుడు క్రైమే. కానీ ఎక్యూజ్డ్కి ఒక రైట్స్ ఉన్నాయి కదండి, బెయిల్ తెచ్చుకోవడం ఉంది. దానికి కొన్ని ప్రొసీజర్ ఉంది కదా, ఒక ప్రొసీజర్ ఉంది కదా. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటే ఎస్, నోబడీ కెన్ స్టాప్ దట్. ఎవరు ఆపలేదు దాన్ని. నిర్భయ కేసులో మీరు ఒకరితో వచ్చినా సరే మీ పాప చెప్పింది కాబట్టి డ్రాప్ అయ్యారు. నేను ఫీల్ అయ్యాను కాబట్టి డ్రాప్ కాదు, ఫీల్ కూడా అయ్యారు కాబట్టి. రైట్. కానీ రఘురామకృష్ణరాజు కేసులో ఆయన కోళ్ళు పందాల విషయంలో చాలా కాలం నడుస్తుంది. ఇది ఆచారంగా వస్తుంది, ఇది మనకి ట్రెడిషనల్. కోడి పందాలు అనేది తప్పండి, అది కోడి క్రీడ. కానీ కోడి పందాలని డబ్బులు వాడతారు కదా, క్రీడ వేరు పందెం వేరు. ఐ విల్ టెల్ యూ, ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ సాక్షి అమర్తో మాట్లాడుతున్నప్పుడు, ఇది కోడి క్రీడ. పందెం అంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ వస్తుంది. అవును, ఇప్పుడు అక్కడ జరుగుతుంది పందెమే కదా. మీరు ఒక సెకండ్ టైం ఇవ్వండి. పందెం అంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ వస్తుంది, ఫైటింగ్ అంటే యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. ఈ యాక్ట్లన్నీ పార్లమెంట్ చేసినాయే కదా. అవును, మనం చేసినవి కాదు.
ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్స్. అవునండి. మరి సంక్రాంతికి అల్లుడు వస్తే 2 కోళ్ళు కొట్టుకుంటే తప్పే ఉంది? ఓకే. క్రీడ అనేది దానికి క్రైమ్ కాదంటారు. క్రైమ్ కాదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కూడా అవుతుంది కాదు, క్రైమ్ కాదు. గుర్రపందాలు అవుతాయి, క్రైమ్ కాదు. అవునా? స్కిల్ అంతే డెవలప్మెంట్. కదా, దానికి టికెట్ పెట్టి చూపిస్తారు కాబట్టి అది క్రైమే కాదంటారు. ప్రభుత్వమే నడుపుతుంది అది. అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇక్కడ ఒక కోడికి కాలికి కత్తి కడితే, ఉమ్, మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఉమ్, కత్తి కడితే నువ్వు కత్తి సీజ్ చేయి, బట్ కోడిని సీజ్ చేయకూడదు. కోడి Okay. రైతు దగ్గర పెరుగుద్ది. రైట్, అది కూడా ఓకే. కానీ అక్కడ డబ్బుల రూపంలో ఈ కోడి గెలిస్తే డబ్బులు, ఈ కోడి గెలిస్తే డబ్బులు అని నడుస్తుంటాయి. బెట్టింగ్. దానికి గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. 250 రూపాయలు ఫైన్ వేయాలి ఓకే. కోర్టుకు తీసుకెళ్తే. కోడిని తీసుకెళ్ళటం ఏంటండి అన్యాయంగా? అంటే కోడిని తీసుకెళ్లడం తప్పంటారా, అసలు ఆడడమే తప్పంటారా? ఆడటం తప్పు కాదు, అది ఎంజాయ్మెంట్. సంక్రాంతి సరే, కోడి పందాలు, సరే కోడి క్రీడ మీ భాషలో, రైట్. అది ట్రెడిషనల్ క్రైమ్ కదా, ట్రెడిషనల్ గేమ్ కదండి అది. ఎప్పుడు తాత ముత్తాతలు ఎప్పటి నుంచో నడుస్తుంటది. ఎప్పుడు ప్రతి మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఇది కాదు కదా, ఎప్పుడో రాజుల నుంచి వస్తుంది అది. కారంపొడి చూసుకోండి. కారంపొడి కాదు సార్, దానిని డైరెక్ట్ గా రెగ్యులేట్ చేస్తే నష్టం ఏంటి ప్రభుత్వానికి? ఇప్పుడు అదే విషయం మీద తమిళనాడులో కూడా జరిగింది, జల్లికట్టు. దానికి పర్మిట్ ఇచ్చారు కదా. అంటే తమిళనాడు రాష్ట్రం అంతా కేసు ఎల్నాగేశ్వరరావు గారు ఆర్గ్యూ చేశాడు. అదే సార్, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం అంతా గోల చేసి సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా. జల్లికట్టుకి ఇచ్చిన పర్మిషన్ కోడి పందాలకి ఎందుకు ఇవ్వరు, కోడి క్రీడకి ఎందుకు ఇచ్చారు? తర్వాత ఇచ్చారు. దానికి చాలా అంటే రఘురామకృష్ణ లాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే ఆ స్థాయికి వచ్చింది. పోరాటం చేసింది నేనే, రఘురామకృష్ణ కాదు. అంటే ఆయన మీకు వెనకున్నారు కదా. ఫీజు ఇచ్చాడు. ఎంత వచ్చి ఉంటుందో? 14 లక్షలు ఇచ్చాడు కోడి కేసులో. కోడి ఇవ్వలేదా? కోడి ఇచ్చాడు, 2 కోళ్ళు ఇచ్చాడు. యు నో వన్ థింగ్, వీ హ్యావ్ టు టెల్ దట్. మనం చెప్పాలి ఈ విషయం, ప్రజలకు తెలియాలి. ఆ కోడి ఇంత ఉంటుందండి, 8 kgs ఉంటుంది. మనం పిచ్చుకుని చూసి ఎన్నాళ్ళు అయింది? మర్చిపోతున్నాం అండి. పుస్తకాల్లో చూపిస్తాం పిల్లలకి, అవును. ఇది పిచ్చుక అని. అలా ఈ ఫైటింగ్ నేచర్ కోడిని చూపించడానికి మనం కూడా పుస్తకాల్లో చూపించాలి తర్వాత నెక్స్ట్ జనరేషన్. సో దాన్ని మనం ఆ జాతిని బతికించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2 కోళ్ళని ఒక గంపలో పెడితే రెండిట్లో ఒకటే బతుకుద్ది. నేచర్, దట్ ఈస్ ది నేచర్. మనకు కత్తి కట్టకపోయినా 2 కోళ్ళు కొట్టుకుంటాయి. అది డిక్కి పందెం అంటారు. కత్తి కడితే అది క్రైమ్. డబ్బులు పెడితే క్రైమ్. డబ్బులు లేకుండా ఆ రెండింటిని కొట్టుకుంటుంటే అల్లుళ్ళు, అమెరికా నుంచి వచ్చే అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు. దట్ ఈస్ ఫ్యామిలీ ట్రెడిషన్. ట్రెడిషన్ నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఐప్సం గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అనుకుంటే ఐప్సం గుడికి ఎవరు వెళ్తారు? అంటే దాని రూపంలో కోడి క్రీడే, అదే కోడి క్రీడ కవరింగ్ పెట్టుకొని ఒక పెద్ద ఒక మాఫియా రావడం, ఆ మాఫియాలో రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఎక్కువగా. అంటే కొన్ని వేల ఎకరాల్లో ఫంక్షన్ జరగడం, మందు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ బ్యాన్ చేయాలని పోలీస్ అంటారు. మందు తాగుతున్నారు, అక్కడ మందు అమ్ముతున్నారు, మందు అవుతున్నారు అనుకోండి, ఎక్సైజ్ యాక్ట్ ఉంది కదా, యాక్ట్ మేడ్ బై ది పార్లమెంట్, నాట్ బై ది ఎనీబడి. అంటే అక్కడ ఏం జరుగుతుందో దాని తగ్గట్టు యాక్ట్ చేయమంటారు. ఆ గేమ్ మాత్రం ఆపొద్దు అంటారు. గేమ్ ఆపవద్దు, సంస్కృతి, దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే ఎట్టా? కానీ అదే దీంట్లో మీరు అన్నట్లుగా ఇంకొకటి జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది. తర్వాత కొంతమంది ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు, దానికి కూడా సెపరేట్గా యాక్ట్ పెట్టుకొని చూసి రామంటారు. యాక్ట్లు ఉన్నాయి కదండి. కానీ పోలీస్ ఏమంటదంటే ఇన్ని యాక్ట్లు ఇంప్లిమెంట్ చేయడం అసలు పందెం లేకుండా చేస్తే బెస్ట్ కదా అని వాళ్ళు. పందెం కాదండి, ఇది క్రీడ. కోడి క్రీడ లేకుండా చేస్తే ఇంతమంది గ్యాదరింగ్ అవ్వదు కదా అని వాళ్ళు అంటారు. వాళ్ళ ఆనందం అది. వ్యభిచారం జరిగితే సుప్రీంకోర్టే చెప్పింది, విల్లింగ్లీ హ్యావింగ్ సెక్సువల్ హ్యాబిచువల్ విత్ అనదర్ ఉమెన్, ఇట్ ఇస్ నాట్ క్రైమ్.
సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడి సెక్స్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు, తప్పు కాదు. రైట్. రైట్. కానీ అక్కడ డబ్బు అనే పదం కానీ డబ్బు అనే వస్తే కనబడితే నేను అదే చెప్తున్నాను, మీకు క్లియర్గా చెప్తున్నది ఏంటంటే డబ్బు అనే పదం వస్తే గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం క్రైమ్ కట్టు. కోడికి కత్తి కడితే యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దానికి క్రైమ్ కట్టు. మందు అమ్ముతుంటే ఎక్సైజ్ యాక్ట్ ఉంది. కరెక్టే. మీరు మరి ఈ చెప్పిన- యాక్ట్లన్నీ వదిలేసి అసలు మా సాంప్రదాయాన్ని నాశనం చేస్తారంటే ఎట్టా? ఓకే, ఇప్పుడు అమ్మాయి విషయంలో తీసుకుంటే ఒక అమ్మాయి తను ఇష్టపడి ఒక అబ్బాయితో ఉన్నప్పుడు అది తప్పు కాదని కోర్టు చెప్తుంది. అది తప్పు కూడా లేదు. ఏంటి, మైనర్ మేజర్ అయితేనే, మైనర్ అయితేనే, మైనర్ అయితే కేసు అది పోక్సో. పోక్సో వస్తుంది, రైట్. ఒక లాడ్జీలో ఒక అమ్మాయి అబ్బాయి దొరికారనుకోండి, పోలీసు రైడ్ అవుతుంది. వాళ్ళిద్దరూ మీ ఇష్టపడి వచ్చావంటే కేసు అవుతుందా అవదా? అవుద్ది. మైనర్ అయితే. మైనర్ కాదు, మేజర్. మేజర్ అయితే అవ్వదు. అవ్వదు. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై ఉన్నా, లేదు ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి ఉందనుకోండి, నథింగ్ డూయింగ్. కానీ పోలీసు ఎందుకంటే అరెస్ట్ చేస్తా అంటారు, అమ్మాయిని తీసుకెళ్లి హోమ్లో పెడతారు. ఓవర్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్. సరే, ఓవర్ యాక్షన్ అనుకోవచ్చా, లేదా అక్కడ ఒక పింప్ ఉంది ఆమె పంపించింది అనుకోండి, అప్పుడు అరెస్ట్ అవుతుంది కదా. కుదరదు. పింప్కి ఆ అమ్మాయి ఇష్టపడేది. అమ్మాయి ఇష్టపడింది, కానీ అమ్మాయిని ఇంకో అమ్మాయి పంపింది కదా, పంపితే బ్రోకర్ ఆ బ్రోకర్ అరెస్ట్ అవ్వాలి లేదా? ఎందుకు అవ్వాలి? మరి ఈ ఆమె అమ్మాయి ఇష్టపడకపోతే బ్రోకర్ పంపిస్తే వెళ్తుందా? కానీ డబ్బులు ఈ అమ్మాయి శరీరం మీద వ్యాపారం చేస్తుంది కదా ఆవిడ. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. యూనో, ఈ అమ్మాయి ఇష్టపడితేనే వెళ్తుంది. రైట్ అండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళి సెక్స్ చేయడం తప్పు కాదు, కానీ ఆ అమ్మాయి శరీరం మీద వ్యాపారం చేయడం తప్ప కాదా? ఆ అమ్మాయి అవసరం అది. ఆ అమ్మాయి అవసరానికి నేను వ్యభిచారం చేస్తున్నానంటే అది మానసిక సమస్య. నాకు వచ్చిన అది కాదు సార్. నేను వ్యభిచారం చేస్తున్నానంటే ఆ డబ్బులు నా కడుపు కోసం, నా పిల్లల కోసం అంటే తప్పు కాదు. ఆమె కడుపు కోసం, వాళ్ళ పిల్లల కోసం ఈమెను అప్రోచ్ అయింది. ఎందుకంటే ఈమెకి సర్కిల్ ఉంది. ఈమెకి అప్రోచ్ అవడం అంటే అది తప్పు కాదంటారు. తప్పుగా. కానీ కొంతమంది పోలీసులు కొన్ని కేసులు చూస్తుంటారు, హోటల్స్లో రైళ్లు చేస్తారు, హోటల్ లేదంటే ఇల్లు అతికి ఇల్లు సీజ్ చేస్తుంటారు. ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందా? వ్యభిచారం చేసి పట్టుబడితే లేదు, 100% లేదు. మరి ఎందుకంటే సీజ్ చేస్తుంటారు? అంటే ఒక ప్యానిక్, భయం క్రియేట్ దట్ చేయాలి. ఈస్ వాట్. నేను పోలీసుల గురించి మీతో సీరియస్ ఒక విషయం చెప్పాలి. చెప్పండి. దే విల్ హ్యావ్ ఏ క్యాప్. వాళ్ళకి ఒక టోపీ ఉంటుంది, ఆ బ్రెయిన్ని టోపీలో పెట్టేస్తారు. టోపీ తీస్తే వాడు బ్రెయిన్ పనిచేయదు, టోపీ పెడితే అసలు పనిచేయదు. ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్. నేను భయపడను. అంటే పోలీసుల మీద మీ అభిప్రాయం కాదనట్లేదు, కానీ మీకేమైనా పోలీసుల మీద నాకు మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడు మా మిత్రులు చాలా మంది ఉన్నారు. మీ చట్టాన్ని కాపాడాల్సింది వాళ్ళే కదండి. చట్టాన్ని కాపాడటం కాదు వాళ్ళు చేయాల్సింది, ప్రజల్ని కాపాడటం. అవును, ప్రజలకి కాపాడాలంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా వాళ్ళు. ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఎంత రాంగ్ రాస్తారు, ఎన్ని ఛార్జ్ షీట్లలో అన్నెసరీ డిస్కషన్స్ పెడతారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. అంటే వాళ్ళకున్న వర్క్ లోడ్ అలాగుంది కదా. ఇప్పుడు 1,00,000 మందికి ఎవరికి వర్క్ లేదండి. అంటే అందరికీ ఉంది, కానీ 1,00,000 మంది ప్రజలకి 1000 మంది రేషియో చెప్తుంది పోలీసు ఉండాలని. మనకు అంత లేదు. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి? మ్యాన్ పవర్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వట్లేదు కదా గవర్నమెంట్. మీకు ఒక చిన్న ఇష్యూ చెప్తాను. ఎస్ఆర్లో పెడతారు. ఎస్ సార్. విసి, వేకెన్సీ రిజర్వ్. విఆర్లో పెడతారు. సిఏ దగ్గర నుంచి గడిచిన ఆఫీసరే, ఎస్ఐ కాదు. అవును, గ్రేడింగ్ వస్తుంది కదా. వాళ్ళ జీతం ఎవరు? అవును, వాడిని మళ్ళీ ట్రాఫిక్ వేస్తారు, సెక్యూరిటీకి వేస్తారు, డ్యూటీ చేయాలి, జీతం ఎవరు? అవును, అది తప్పు కదా. అంటే తర్వాత పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఆ జీతం కూడా అందులోకి వస్తుంది కదా. ఆ జీతం కాదు, వాడు లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. లంచగొంటితనం. అది ఓకే, అది ఎలాగా మరి వాడు అప్పులు చేసి పెళ్ళం పోషించుకోవాలి కదండి. నేను దాన్ని కాదనట్లేదు, సమర్థించట్లేదు కూడా. నేను వాళ్ళకి విఆర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒక వేరే మార్గం వెళ్ళాలి ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ మిస్టేక్. ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వాలంటే విఆర్ కదా. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్. వేకెన్సీ క్రియేట్ చేసింది ఎవరు? గవర్నమెంట్.
మరి వాళ్ళే వేకెన్సీ రిజర్వ్ చేయకపోతే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి 100 మీటర్స్ రన్నింగ్ చేసి ఎగ్జామ్ రాసి ఎస్ఐ అయ్యాను, తర్వాత సిఐ అయ్యాను. నన్ను విఆర్లో పెట్టి 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో కూర్చోబెడితే అది సిస్టమ్ లో మనకి ల్యాబ్స్ ఎవరండి, ఎవరికి పిల్లలు ఉండరు, వాటికి కూడా ఉంటారు కదా ఆ సిఐకి. సార్ ఇంకా సర్వీస్ లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. డిఎస్సి 2008 ఏంటో అందులో వాళ్ళు క్వాలిఫైడ్ పాపం, ఐ థింక్ 2500 మెంబర్స్ క్వాలిఫై అయిన తర్వాత సెలెక్ట్ అయ్యారు, పోస్టింగ్ ఇవ్వలేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ రాలేదు 10 years దాకా. మరి వీళ్ళు ఏం చేయాలి? ఐ థింక్ సగం మంది చనిపోయారు. ప్యాథటిక్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్ మున్సిపాలిటీ వాళ్ళు పాపం 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు పర్మనెంట్ అవ్వలేదు. సో కొన్ని ప్యాథటిక్. సార్ కొన్ని కేసులు హైకోర్టులో కన్విక్షన్ వస్తుంది, అప్పీల్కి సుప్రీంకోర్టుకి వస్తుంటారు. ఆ విధంగా వచ్చిన కేసు సుప్రీంకోర్టు అప్పీల్ అన్నారండి. ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. చెప్పండి. ఇట్ ఈస్ ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్. ఓకే, స్పెషల్ లీవ్ పిటిషన్. ఓకే, హైకోర్టుకి వచ్చేటప్పటికి అప్పీల్, స్పెషల్ లీవ్ పిటిషన్ వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసుల్లో హైకోర్టు జడ్జిమెంట్ని సమర్థించిన కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. లేదు హైకోర్టు తప్పు చెప్పిందని కూడా చెప్పే కేసులు కూడా ఉంటాయి. ఇదొక కేసు, అదొక కేసు చెప్పండి. చాలా చెప్పినాయి అట్టా. ఈ కేసు చెప్పండి, మన సెన్సేషనల్ కేసు చెప్పండి. జట్మిలాని, రామ్ జట్మిలాని, బికాజ్ ఐఎమ్ అలైవ్, నేను ఆయన ప్రత్యక్షంగా కలిశాను, చాలాసార్లు మాట్లాడుకున్నా. యూజ్ టు కాల్ మీ ఆంధ్రకేసరి. ఆయన ఎంతమందికి బెయిల్ వేసాడండి? నాకు అర్థం కాదు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? మేము చాలా మందికి వేస్తుండొచ్చు. రామ్ జెట్మిలాని అంత ఫేమస్ క్రిమినల్ లాయర్ ఎలా అయ్యారు? అయిన తర్వాత కూడా పార్లమెంట్ అటాక్ కేసులో పివి రెడ్డి గారు జడ్జి, 14 ముద్దాయిలు, 7 కన్విక్షన్, 4 ఎక్విటెడ్. హైకోర్టు జడ్జిమెంట్ తప్పట్టినట్టే కదండి. తప్పు, మీరు వాళ్ళ 4 ఎగ్గకూడదు శిక్ష అని చెప్పినట్టే కదా. జట్మలాని గారు వేస్తారు అందులో. జట్మలాని గారు 2 నెలలు చేశారు ఆ కేసు. సుశీల్ కుమార్ షిండే, జట్మిలాని గారు, ఆపోజిట్ అడ్వకేట్స్. అంటే హైకోర్టు దీన్ని సుప్రీంకోర్టు తప్పండి అక్కడ తప్పట్టింది. సార్ సాధారణ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం మనీష్ సిసోడియా కేసు, లిక్కర్ స్కామ్ తీసుకుంటే అక్కడ ఉన్న కేసు అయితే సుప్రీంకోర్టు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. ఢిల్లీలో ఉన్నాం కదా అని సుప్రీంకోర్టుకు రావద్దు, కింద కోర్టుకు వెళ్ళాలని. అంటే ఆ మాత్రం అవగాహన లేక వెళ్ళారనుకుంటారా, లేదు ఏ ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారనుకో సుప్రీంకోర్టు డైరెక్ట్గా? రాంగ్ సజెషన్స్. నేను చెప్తే రాంగ్ సజెషన్స్ చెప్తా. చెప్పండి. అంటే పక్కన వాళ్ళు ప్రొవోక్ చేస్తే వీళ్ళు వచ్చారు అనుకుంటా, రాకూడదు. ప్రొసీజర్ ప్రకారం రావాలి కదా కింద కోర్టు, హైకోర్టు అలా రావాలి. అవును, రావాలి కదా. మరి కవిత అన్ని రోజులు ఎందుకుంది? కేజ్రీవాల్ అన్ని రోజులు ఎందుకున్నాడు? జగన్ అన్ని రోజులు ఎందుకున్నాడు? ఏ కోర్టుకైనా సరే నేరస్తుడు బెయిల్ కావాలని వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? బెయిల్ వేసుకోవాలి. బెయిల్ వేసుకోవాలి. అందరూ ఏం పాయింట్స్ చెప్పాలి? బెయిల్ వేసుకోవాలంటే రీజన్స్ రకరకాలుగా ఉంటాయి. క్రైమ్కి సంబంధించిన బెయిల్ వేసుకోవాలంటే క్రైమే కదా. క్రైమ్కి సంబంధించిన ఒక్కొక్క క్రైమ్లో ఒక రకమైన గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్స్ సరిగ్గా రాయాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సెకండ్ బెయిల్ వేసుకోవాలంటే సర్కమ్స్టాన్సెస్ చేంజెస్ ఉండాలి, అంటే పరిస్థితులు మారినాయి, అది చెప్పగలగాలి. మన పిటిషన్లో ఉండాలి, మన ఆర్గ్యుమెంట్లో ఉండాలి. సాధారణంగా మీరు ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు మీరు చెప్తున్న ఏ క్రైమ్ చెప్పండి సార్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, కవిత గారి కేసే. ఆవిడ బెయిల్ ఫస్ట్ పిటిషన్ వేసినప్పుడు నా క్లయింట్ చాలా పవర్ఫుల్, అమ్మ అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అని చెప్పుకుంటూ బెయిల్ పేపర్లో 365 పేజీలు రాశారు. అవును, నేను చదివాను. అన్ని పేజీలు రాస్తే బెయిల్ వస్తుంది అంటారా? లేదు సింపుల్గా అంటే ఇక్కడ అడ్వకేట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. 300 పేజీలు రాయటం ఎందుకు? 2 పేజీలు రాయొచ్చుగా. అదే ఎందుకు రాశారు నాకు ఇప్పటికీ డౌట్ ఉంది.
300 పేజీలు రాస్తేనే కదా 3 లక్షలు 5 లక్షలు వచ్చేది. ఇది కరెక్ట్గా వచ్చేది. సాధారణంగా ఏ బెయిల్లో అయినా సరే నాకు ఆరోగ్యం బాగాలేదనో లేదంటే ఇంకో పర్సనల్ రీజన్స్, హెల్త్ రీజన్స్ చెప్పుకుంటే బెయిల్ వేస్తారు కదా. 365 పేజీలు బెయిల్ రాస్తే మేజిస్ట్రేట్ గారు ఏమైనా ఇంప్రెస్ అవుతారన్నా? వాడు ఆయన చదవడు, లేదా అడ్వకేట్ ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుంటాడా? వాడు చూపిస్తాడు. అడ్వకేట్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ నౌడేస్. దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషన్ని పర్ఫెక్ట్గా చేయట్లేదు. నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, నాకున్న బాధ అని చెప్తున్నాను, అంటే మీతో కాబట్టి. సార్ మీరు ఇన్ని సంవత్సరాల్లో సర్వీస్లో ఇప్పుడు ఈ తరహా కొత్త ట్రెండ్ చూడడం అనేది మీకు ఏమనిపిస్తుందండి? అంటే నేను చూసాక గతంలో అడ్వకేట్లు అంటే క్లయింట్ ఇంటికి వస్తే అన్నం పెట్టి బస్ టికెట్ పంపించే అడ్వకేట్స్ ఉండేవారు. నేను కూడా చేశాను అది. రైట్, చేసి ఉండొచ్చు కాదన్ను. అప్పులు పాలైపోతే వాళ్ళ అప్పులు కూడా తీర్చి వెనక నిలబడి పెద్ద మనిషిగా సెటిల్ చేసి, అంటే కేసు అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిన అడ్వకేట్లు చూసా. థర్డ్ జనరేషన్లో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు వచ్చాయి ఇప్పుడు కొంతమంది అడ్వకేట్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి ఎలాగైతే మనం కన్సల్టెన్సీ ఫీజు పెట్టుకుంటాం ఆ విధంగా ఫీజు వసూలు చేసే కొంతమంది అడ్వకేట్ కనిపిస్తారు. యాక్చువల్లీ క్లయింట్ ఈజ్ దొంగ. అయిండొచ్చు, చెప్పండి. నా దగ్గరకు వచ్చేవాడు దొంగ. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, పోలీస్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. పోలీసులు చెప్పొచ్చు అంటే, కానీ డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర చెప్పకూడదు. అక్కడ ఇరుక్కుంటాడు. అవును, ఈ దొంగల ప్రపంచంలో మనం దొంగ మారాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అంటే ఒక ఎథిక్స్ తో ఉన్న మీలాంటి వాళ్ళకి ఈ ట్రెండ్ కనబడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? చేదరేస్తుంది, మానేద్దాం ప్రొఫెషన్ అనిపిస్తుంది. ఒకప్పుడు జూనియర్స్ అనగానే ఆఫీసులో 11-12 గంటల వరకు ఉండి ఆ జడ్జిమెంట్ కాపీలు చదివి ఉదయం మళ్ళా ఆఫీస్కి వచ్చి. నాకు కూడా 3 స్టేట్లలో జూనియర్స్ ఉన్నారు. తెలంగాణలో ఒక 4 ఉన్నారు, ఢిల్లీలో ఒక 5 ఉన్నారు, తమిళనాడులో ఒక 5 ఉన్నారు, ఆంధ్రాలో ఒక 5 ఉన్నారు. అంటే మీరు ఆ జనరేషన్ చూసారు కాబట్టి ఈ జనరేషన్ చేంజ్ లో వస్తున్న నేర్చుకోవట్లేదు, చదవట్లేదు, మెయిన్ బుక్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడంతా ఇంటర్నెట్ ఉంది కదండి. నిన్న కూడా ఒక కేసులో హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు మా జూనియర్స్ నాకు ఫోన్లో చూపిస్తున్నారు. ఎంతమంది ఫైల్ చూపించేవారు, ఫైలే అలవాటు. అంటే మారింది కదా సార్, అంత స్మార్ట్ కదా. యూనో వన్ థింగ్, పేపర్ చదవటం అనేది ఒక అలవాటు, ఫోన్లో చూడటం అనేది అలవాటు కాదు మనకి. అంటే నా వయసుకి 51 years వచ్చేసినాయి ఇప్పుడు, నాకు పేపరే కావాలి. లేదు, అందులో చూస్తే మైండ్ వేరే పనిచేస్తుంది, స్మార్ట్ ఫోన్ చూస్తే ఇంకోలాగా పనిచేస్తుంది. చూడలేం కదా, అదే ప్రాబ్లం. కొంతమంది అడ్వకేట్స్ అంటే మీ కేసుల గురించి మర్చిపోతున్నారు, అందుకు నేను జనరల్గా వస్తున్నాను. నేను పర్లేదు, కేసుల గురించి మనం చెప్పగలరా? మంచి కేసు అంటే మీరు తీసుకొచ్చిన ల్యాండ్ మార్క్ కేసులు కానీ బెంచ్ మార్క్ కేసులు. నిన్నే కదా అయింది. నిన్న గురించి వద్దాం, దానికన్నా ముందు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో చాలా చేశానండి, చాలా కేసుల్లో గుర్తుండిపోవచ్చు అండి. గుర్తుంటాయి సార్. లా ప్రొఫెషన్ నోబుల్ ప్రొఫెషన్ అండి, దానికి ప్రజలకి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నోబుల్. యూ స్టాంప్డ్ ఇట్ అట్ నోబుల్. మీరు నోబుల్ అని ముద్రేశారు. ఇప్పుడు జనరేషన్లో లాయర్ అనేవాడు వాడి వృత్తిని పర్ఫెక్ట్గా చేస్తున్నాడా లేదా అని వాడిగా గుర్తుండదు. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, వృత్తిలో పర్ఫెక్ట్గా పనిచేసినాడు వాడి పిల్లలు వాడు బాగుంటారు. ఎక్కడ మిస్టేక్ చేసినా ఆ ఎఫెక్ట్ నీకు తగలపోవచ్చు, నీ పిల్లలకి, నీ భార్యకి తగలచ్చు. అప్పుడు నువ్వు మల్టీ అక్షరం తిరగాలి. వాడు కూడా నోబుల్ ప్రొఫెషన్. సో లా లాని లాగా చదవాలి. సార్, సామాన్యుడు కింద కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి హైకోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు అక్కడతో అయిపోతుంటాడు. ఇంకా పైకి రావాలంటే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలంటే ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టు రావాలంటే ఏం చేయాలండి? అంటే బాగా డబ్బున్నోడే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, సామాన్యుడు కూడా రావచ్చు? సామాన్యుడు కూడా రావచ్చు. ఎలా అండి దాని ప్రొసీజర్ ఏంటి? ఇన్ పర్సన్ ప్రొసీజర్ ఉంటుంది. అతను ఇన్ పర్సన్ వచ్చేయచ్చు. వచ్చి ఎవరిని కలవాలి అక్కడ? ఏం లేదు, రిజిస్టర్కి లెటర్ రాయాలి. అంటే వీళ్ళు పెద్ద లాయర్లు పెట్టుకునే అవసరం కూడా లేదు. పెద్ద లాయర్లు ఎవరండి?
లాయరే వాడు పెద్దోడా చిన్నోడా అనే తర్వాత సంగతి. అంటే ఆఫీస్ బట్టి ఉంటది కదా లాయర్. ఆఫీస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ షో ఆఫ్. ఒక 4 జూనియర్లు వెనకాల చప్పట్లు లైబ్రరీ కొట్టేవాడు. 4 జూనియర్లు ఉంటేనే పెద్ద ఆఫీస్ కదా. పెద్ద మైండ్ ఉన్నది పెద్ద ఆఫీస్. అంటే కింద స్థాయి వ్యక్తి కూడా సామాన్యుడు సుప్రీంకోర్టు రావచ్చు. ఎస్, మోస్ట్ వెల్కమ్. అండ్ సుప్రీం కోర్ట్ ఈస్ ద బెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ విల్ గివ్ జస్టిస్. కానీ ఖర్చులు అది ఎక్కువ ఉంటాయి కదా. ఖర్చులు ఏమిటి, ట్రైన్ టికెట్ అంతవరకు ఓకే, కానీ అక్కడ వచ్చిన తర్వాత లెటర్ రాసుకున్న తర్వాత వాళ్ళే నోటీస్ పంపిస్తారు కదా. లీగల్ ఎయిడ్ ఉంది, లీగల్ ఎయిడ్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే అదంతా భ్రమ. ఎవరైనా రావచ్చు సుప్రీంకోర్టు, ఎవరైనా రావచ్చు తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి. చెప్పుకోవడానికి. కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టు రాకూడదు, కింద నుంచి రావాలి. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫెయిల్ అయ్యాము, మున్సిపల్ కోర్ట్ ఫెయిల్ అయ్యాము, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫెయిల్ అయ్యాము, హైకోర్టు ఫెయిల్ అయ్యాము, లాస్ట్ మినిట్ సుప్రీంకోర్టు. సార్, సాధారణ మీ ప్రొఫెషన్లో మీకు సివిల్ అంటే ఇష్టమా, క్రిమినల్ అంటే ఇష్టమా కేసులు? మాకు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. ఎక్కువగా క్రిమినల్ కేసు చూడడానికి ఇష్టపడుతుంటారు కదా, అంటే తొందరగా దాని జడ్జిమెంట్లు వస్తాయని. సివిల్ అయితే చాలా టైం పడుతుందని, బుక్స్ ఎక్కువగా చదవాలని. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఓవరాల్ ఇంజెక్షన్ చేసుకుంటారు, ఇమీడియట్ తగ్గుద్ది కాబట్టి. లేకపోతే ఓవరాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు 100 mg, అది ఇన్స్టెంట్ రిలీఫ్. సివిల్ అనుకోండి, ఇట్ ఇస్ పర్మనెంట్ రిలీఫ్. అంటే మీలాంటి వాళ్ళు ఓపిక ఉండొచ్చు, కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఓపిక ఉండట్లేదు కదండి. అందుకే అందరు క్రిమినల్కి వెళ్తున్నారు. అంటే క్రిమినల్కి వెళ్తే పర్వాలేదు, క్రిమినల్ అవ్వట్లేదు కదా. క్రిమినల్ సైకాలజీ ఉన్న వాళ్ళు క్రిమినల్కి వెళ్ళిపోతారు. మాకు యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకున్నంత జ్ఞానం వరకు సివిల్, క్రిమినల్, ట్యాక్స్ పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే వీ వోంట్ ఫైట్. అంటే ప్రొఫెషనల్గా ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది మాత్రం క్రిమినల్స్తో కొల్యూట్ అవ్వడం, లేదంటే క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవతల పార్టీకి చేయడం, ఇటువంటి కనిపిస్తుంటాయండి. కొంతమంది క్లయింట్స్తోనే ఇల్లీగల్ రిలేషన్ పెట్టడం. అది వాళ్ళ సొంత విషయం, మనం ఏం చెప్తాం. సొంత విషయం కదా సార్, ప్రొఫెషన్కి డ్యామేజ్ అవుతుంది కదా. అది లాయర్ అంటే ఇలాగే ఉంటారా అనే ఒక భావన వస్తుంది కదా సామాన్యులో. ఆటోమేటిక్ వస్తుంది. రాకుండా ఉంటే ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఎవరు చేయాలి? బార్ చేయాలా? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఒక లాయర్ మోసం చేశారనుకోండి, ఎవరు కంప్లైంట్, ఎలా కంప్లైంట్? బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాయర్ అయితే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అక్కడ కూడా చాలా రాజకీయాలు ఉంటాయండి. ఇప్పుడు జర్నలిస్ట్ మీద కంప్లైంట్ చేయాలి, మేమే కంప్లైంట్ చేయాలి. ఎవరికి చేయాలి? మా ఆఫీస్ చేయొచ్చు, లేదా యూనియన్ దానికి చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? మన సాటి జర్నలిస్టే కదా అని వదిలేస్తారు కదా. అలా ఉండదులేండి, కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. మీ దగ్గర కూడా ఉంటుంది అంటారా? ఉంటుంది. మరి అప్పుడు సొసైటీలో ఒక బ్యాడ్ మెసేజ్ పోద్ది కదండి. నో, వాడిని నమ్మటం వాడి తప్పు, క్లయింట్ తప్పు. అంటే క్లయింట్ అల్టిమేట్ క్లయింట్ చూసుకోవాలి, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు అంది. ఇప్పుడు మీరు క్రిస్టియన్ నమ్ముతారు, నేను జీసస్ నమ్ముతాను అనుకోండి, ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం? మన అభిప్రాయం బట్టి ఉంటుంది, అంతే అంతే. సార్, మీ దగ్గరికి ఒక హీనియస్ క్రైమ్ చేసిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, నాకు బెయిల్ అయ్యండి సార్ అని, ఏం చేస్తారు? సార్ లక్షలు ఇస్తాను ఫీజు సార్ అన్న, ఇట్ ఈస్ యంగెస్ట్ మెథిస్. ఆ విధంగా ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి? వచ్చారు. ఎక్కడ? జార్ఖండ్. ఓకే, ఏం ఎవరు ఆయన? అజిత్ శర్మ. ఏమంటాడు? కోర్టులో AK-47 ఓపెన్ చేసి ఫైర్ చేశాడు. ఇక్కడ జార్ఖండ్ జిల్లా కోర్టులో. జిల్లా జడ్జితో సార్ చచ్చిపోయారు. ఓకే, 8 లాయర్లు, అపోజిట్ పార్టీ, కోల్ స్కామ్ అది. దాంట్లో ఒక కోల్ బ్యాచ్, ఇంకో కోల్ బ్యాచ్. ఐ సెడ్ నో, ఐ వాంట్ టు. కోర్టులో ఓపెన్ చేయటువంటి ఫైర్ అంటే హీనియస్ క్రైమ్ అని మీరు రిజెక్ట్ చేశారు. కోర్టులో అంటేనే అది నాకు దేవాలయం. అవును, అట్లాంటి ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. 376లో అయితే 376 అంటే రేప్ కేసులో అంటే టెక్నికల్ రేప్ వేరు, రియల్ గా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. టెక్నికల్ రేప్ లో రియల్ గా రేప్ చేసిన కేసులో అయితే ఓకే, టెక్నికల్ గా వస్తాయి. ఎప్పుడో సంవత్సరం జరిగింది, ఇప్పుడు వచ్చింది, ఏదో ఒక విషయంలో. ఇష్టం లేకపోతే రేపు ఎందుకు అవుతుందండి?
మరి రేప్ కేసు అని పెడతాం కదండి. సంవత్సరం ముందు నన్ను పిలిపించి మొత్తం మంది కలిపి నన్ను తాగిపించి రేప్ చేసిన వ్యక్తి మీద చట్టపరమైన చర్య యూ కేమ్ టు తీసుకోవాలి. ద పాయింట్. మీరు పాయింట్లోకి వచ్చారు మళ్ళీ. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్స్. మా కేసులో, నిన్న జరిగిన కేసులో ఆ అమ్మాయిని ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అమ్మాయికి హీరోయిన్ ఇవ్వాలని ఆశ. ఓకే. షీ వాజ్ ఎ మోడల్. చిన్నప్పటి నుంచి మోడలింగ్, హీరోయిన్ అవ్వాలని ఆశ. ఆ ఆశలో భాగంగా దట్ ఫెలో హూ ఇస్ ది రెస్పాండెంట్ ట్రాప్డ్ హర్. మోస్ట్ ఇంటెలిజెంట్ అబ్బాయి. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి ఇంటాక్సికేట్ చేశాడు. ఇంటాక్సికేట్ చేసి ఇంటాక్సికేషన్లో రేప్ చేశాడు. అసలు రేప్ అంటే కాదు అంటున్నారు కదా మీరు ఇందాక. ఇద్దరు ఇష్టపడితే రేప్ ఎందుకు అవుతుంది అన్నారు? నో, ఇంటాక్సికేషన్లో యూనో ఆడవాళ్ళు ఉన్నారు అందుకని చెప్పట్లేదు. అట్ ఎనీ టైమ్ ఇఫ్ లేడీ ఈజ్ నాట్ విల్లింగ్ అయితే ఇంటర్ కోర్స్ అవ్వదు. తెలియని టైంలో ఇంటర్ కోర్ట్ ఆటోమేటిక్గా అవుద్ది. అవునండి. అంటే భార్య భర్త మధ్య కూడా ఇలా జరిగిన కేసు సేమ్ నా భార్య కదా అని ఆమెకి ఇష్టం లేకుండా చేసిన రేప్ వస్తుంది. రేపే అవుద్ది. సార్ హర్ష కేసులో తీసుకుంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ చెప్పండి సార్. ఐఎమ్ ఓన్లీ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్. దాంట్లో నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్పే వ్యక్తిగా వచ్చాను. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు, ఇంకా మాకు సర్టిఫైడ్ కాపీ రాలేదు, దాని గురించి మేము మాట్లాడలేము. ఓకే. విన్నప్పుడు తెలిసింది ఏంటంటే మీరు ఏమని కోర్టుకి అప్పీల్ చేశారు? మోడెస్టీని అవమానించే విధంగా ప్రవర్తించకూడదు అని. ఒక ఆడపిల్లని అసభ్యంగా చూపించటం, మాట్లాడటం సరే ఓకే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి రివీల్డ్ బై ది మీడియా. 97 ఛానల్స్కి నోటీస్ ఇవ్వమన్నారు, పర్సనల్ నోటీస్, లిబర్టీ. 97 ఛానల్స్ ఇంక్లూడింగ్ TV9 అంటే ఎందుకంటే అమ్మాయి పేరు రివీల్ చేసినందుక రివీల్ చేశారు, ఫొటోస్ పెట్టారు. అంటే అమ్మాయి ఫోటో మీద బ్లర్ చేశారు కదా, అయినా ఇవ్వాలి. బ్లర్ చేస్తే పేరు చెప్పట్లేదా? పేరు ఎక్కడ చెప్పట్లేదు, బాధితురాలు చెప్పారు. అన్నారు కదా. అంటే బాధితురాలు అన్న వాటికి ఇమ్మన్నారా, బాధితురాలు పేరు రివీల్ చేసిన వాళ్ళకి ఇమ్మన్నారా? ఎవ్రీబడిని మీరు అన్నారు కదా 376 అని, దాని మీద క్రైమ్ అన్ని ఛానళ్ళ మీద పెట్టమన్నారు. ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీడియా ఏ విధంగా ప్రొసీజ్ అవ్వాలి? మీడియా హ్యాస్ టు బి సెల్ఫ్ కంట్రోల్. లిబర్టీ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఉంది కదా అని వాడేసుకోవటమేనా అని జడ్జి గారు అన్నారు. ఆ కేసులో అబ్బాయి రివీల్ చేసిన ఆడియోని ప్లే చేయకూడదు. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అన్ని మీడియాస్కి పంపిస్తున్నాడు, యూట్యూబ్, అది బ్లాక్ చేసేసారు. కోర్టు చెప్పింది బ్లాక్ చేయమని. మా కొలీగ్ అడ్వకేట్స్ నాగూర్బాబు, కార్తీక్ వాళ్ళు నోటీసులు పంపించేస్తారు. అండ్ షీ ఫైల్డ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. దేర్ ఆఫ్టర్ షీ వెంట్ టు ది, ఆవిడ వెళ్ళి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చింది రిప్రజెంటేషన్, నా కేసు ఎందుకు ఇంకా అవ్వలేదు అని. దాని మీద యాక్షన్ లేదు. సో వాట్ ద డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్? అంటే ఒక కేసు అయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి అది అయిన తర్వాత దీన్ని టేకప్ చేద్దామనే భావనలు ఉండొచ్చు కదా. లేదు ప్రొసీజర్ జరుగుతాయి కదా, నోటీస్ ఇవ్వడాలు అవన్నీ కూడా. 41 నోటీస్ ఇవ్వడానికి ఇది రేప్ కేసు అండి. అవును, ఇవ్వకడం లేదు. అంటే ఇక్కడ అదే పోలీస్ స్టేషన్లో 3 రకాల కేసులు జరిగాయండి. ఒకటి సినిమా యాక్టర్ రాస్తారు, 2 జానీ మాస్టర్, 3 హర్ష. జానీ మాస్టర్ అరెస్టెడ్. అంటే జానీ మాస్టర్ అరెస్ట్ చేసి ఈయనకి అరెస్ట్ చేయడానికి కారణం అనుకోవచ్చా మనం? ఈజ్ అబ్స్కాండెడ్. ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఏ కంట్రీలో ఉన్నాడో తెలీదు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో 24/9/2024 అప్పటి నుంచి అబ్స్కాండింగ్. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో అప్పటి నుంచి ఇది కనపడతలేదు. సరే దేశం దాటిపోయిన అనుకుందామండి, దేశం దాటిపోయిన వ్యక్తిని పట్టుకోవాలంటే ఏం చేయాలి పోలీసు?
అవుట్లుక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇండియా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన ఉన్న వస్తే దేశానికి ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేస్తారు కదా. కాదండి, ఆయన ఉన్నప్పుడు దేశానికి మనకి ఇద్దరి మధ్యన ట్రీటీ ఉండాలి. ఆ ట్రీటీ లేనప్పుడు ట్రీటీ లేనప్పుడు మనం పట్టుకోలేము. ఆయన ట్రీటీ లేని కంట్రీకి వెళ్ళిపోతే పట్టుకోలేము. ఇట్స్ ఇంపాసిబుల్ యాజ్ పర్ మై నాలెడ్జ్. అంటే నాకంటే పెద్దవాళ్ళు పోలీసు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, అదంతా ఈజీగా తీసుకున్న కేసు లాగా వాళ్ళు కూడా. అసలు పోలీస్ చేతిలో ఉండదు, అది ఇంటర్నేషనల్ లాలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఇంటర్నేషనల్ లా దాంట్లో ఉంటుంది. పోలీస్ ఇస్ ఇక్కడే. వీళ్ళు ఢిల్లీ వచ్చి ఎవరిని పట్టుకోవాలన్నా కూడా అడగాలి, ఎక్కడ పట్టుకోవాలి సార్ అని. అది ఇంటర్పోల్ దగ్గరకు వెళ్ళాలి వీళ్ళు. సార్ ఆయనతో పాటు వాళ్ళ ఫాదర్ని అందులో పెట్టడం వెనక ఉద్దేశం ఏంటండి? ఆయనతో పాటు వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని కూడా పెట్టారు. బ్రదర్ లేదనుకుంటా, ఇమ్రాన్ ఫ్రెండ్. వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేరు. మళ్ళీ నా ప్రొఫెషన్లోకి వచ్చేసారు మీరు. దట్ ఈస్ నథింగ్ బట్ మిస్లీడింగ్. అసలు వాళ్ళకి బెయిల్ అవసరం లేదు. హర్షకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా చెప్పండి? ఇండియాకి రమ్మనండి, వస్తుందా రాదో అప్పుడు చూద్దాం. ఇండియా రాకపోతే చచ్చిపోతాడు. మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను, లైఫ్ కన్విక్షన్ అంటే ఏంటి అని. అండమాన్ నికోబార్ దీవుల్లో, మాల్దీవుల్లో ఇట్లా దీవులు ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్ ఎ పర్సన్ టు ది అనదర్ ప్లేస్, దట్ ఈస్ లైఫ్ కన్విక్షన్. అక్కడ కందమూలాలు, చెరుకులు తింటా బతికేయాలి వాళ్ళు. ఇట్లాగే వాడు బతుతాడు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్ లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? లా ప్రొఫెషన్. నిజాయితీ, ధైర్యం, కొద్దిగా బలుపు. అదెందుకు ఆటోమేటిక్ వస్తుంది రెండు ఉంటే. అంటే స్ట్రైట్ గా చెప్పమన్నారు కానీ చెబుతున్నా. ఉండాలి. అవి లేకపోతే ప్రొఫెషన్ అనవసరం. లాయర్ అంటే ఎందుకు? జనాలు దోచుకోవటానికా, డబ్బులు సంపాదించడానికా? కాదు, ఒకటికి న్యాయం చేయటానికి. న్యాయం దొరుకుద్దా లేదా అనేది తర్వాత సమస్య. ముందు న్యాయం కోసం ప్రయత్నించాలి కదా. సాధారణంగా ఇంకో క్వశ్చన్ ఫైనల్గా అడుగుతున్నాను. ప్రజలు ఇంకొక అపోహ ఉందండి, కింద కోర్టుకి పై కోర్టుకి, పై కోర్టుకి హైకోర్టుకి, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్లు మారిపోతుంటాయి అని ఒక సినిమాలో పాటను కూడా తీసుకుంటుంటారు. యు ఆర్ రైట్. మీరు జడ్జి అనుకోండి కింద కోర్టులో, మీరు మనిషేగా, మీ ఆలోచన శక్తితోనే మీరు ఆ జడ్జిమెంట్ ఇచ్చేది. నేను మనిషేగా, నా ఆలోచన శక్తితోనే కదా నేను జడ్జిమెంట్ ఇచ్చేది. అంటే నేను అర్థం చేసుకునే, రిసీవ్ చేసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. అంతేగాని వాడు చెడ్డోడు, వాడు మంచోడు అంటానికి వీల్లేదు. సుప్రీంకోర్టులో సాధారణంగా ఇంకొక రూమర్ కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. డబ్బులుంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు, అది వాస్తవం అంటారు? నో. సుప్రీంకోర్టు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఈవెన్ హైకోర్టు కూడా. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు కొంతమంది చెప్తుంటారు. అది వాళ్ళ భ్రమ. ఈ బెంచ్ మీద ఈ జడ్జి ఉంటే మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని అడ్వకేట్స్ కూడా ఉంటారు. రాదు. అడ్వకేట్స్ డబ్బులు సంపాదించడానికి చెబుతారు ఆ కబుర్లు. నిజం ఒప్పుకుంటున్నారు. కుదరదండి. ఎందుకంటే ఒక్కసారి బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మైండ్ సైకాలజీ, ఫర్ సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అయిన తర్వాత వాళ్ళ సైకాలజీ మారిపోద్ది. ఎవరిని పట్టించుకోరు. నాకేంటి, ఆ బుక్ని ఫాలో అవుతారు వాళ్ళు. నేను ఒకటి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, నా రాజ్యాంగం చాలా గొప్పది. ఏంటో మీ రాజ్యాంగం? బుక్స్లో. అంతేనా? గల్లా సతీష్ రాజ్యాంగం వేరేగా ఉందా? కాదు, అంబేద్కర్ రాజ్యాంగమే. అంబేద్కర్ ఒక్కడే రాయలేదనుకోండి, దాన్ని మళ్ళీ 11 మంది మెంబర్స్ ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా గొప్పది ఇన్ బుక్స్, బట్ నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఆ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే సరిగ్గా లేరు అనేది నా ఫీలింగ్. వాళ్ళు సరిగ్గా లేకపోబట్టే కదా సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సిస్టంలో ఎంతమంది ఉన్నారండి? ఐఏఎస్లు లేరా? ఐపీఎస్లు లేరా? లాయర్లు లేరా?
డాక్టర్స్ లేరా? అందరూ పార్ట్ ఆఫ్ సిస్టమ్ కదా. పార్ట్ ఆఫ్ సిస్టమ్. మీరు లేరా జర్నలిస్టులు? సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే కదా. ఉండాల్సిందే. అది తెలుసుకొని నడిచినప్పుడే వీఆర్ సోషలిస్ట్స్. నాకు నిన్న ఒక అతను అడిగాడు నన్ను, వాట్ ఈస్ ఫెడరలిజం అని. ఫెడరలిజం వాడు రాజ్యాంగంలో లేదు, ఇంకా ఫెడరలిజం ఎక్కడ? అవును. అంటే స్టేట్తో కన్సల్ట్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి సెంట్రల్ అని చెప్తారు. లేదు, అబద్ధం, మోసం, క్రూరం. లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇంత అన్యాయంగా విడిపోయేదా? లా ప్రొఫెషన్ అంది చాలా మంచి ప్రొఫెషన్ అంటున్నారు సతీష్ కుమార్ గారు. కానీ ఈ ప్రొఫెషన్లోకి వచ్చేవాళ్ళకి నీతి నిజాయితీతో పాటు కొంచెం బలుపు కూడా ఉండాలంటూ సతీష్ కుమార్ గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నట్లుగా ఈ ప్రొఫెషన్ అనేది పేదవాడికి బాధితులు న్యాయం చేయాలంటే ఇది బెస్ట్ ప్రొఫెషన్. కాబట్టి ఇందులో చాలామంది రండి, న్యాయం ఎక్కడైతే సహనం కోల్పోతుందో న్యాయం బతికించాలనుకున్న వాళ్ళందరూ ఇందులో వస్తే ఈ ప్రొఫెషన్లో మంచి పేరు వస్తుంది, ఆర్థికంగా కూడా స్టాండర్డ్ అవుతారు. కానీ ఎక్కడైతే అన్యాయం మీరు దారి తప్పుతారో దాని ఇంపాక్ట్ మీ కుటుంబం మీద పడుతుందంటూ చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం గల్లా సతీష్ కుమార్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.